నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. సాధారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఇచ్చినప్పుడు, ఇక విడిపోదాం అనుకున్నప్పుడు డైవర్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో డైవర్స్ సందర్భంగా భరణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే దాన్ని మా అడ్వకేట్ భాషలో చెప్పాలంటే, లీగల్ భాషలో చెప్పాలంటే మెయింటెనెన్స్ అంటాం. పర్మనెంట్ అలిమోని అంటే శాశ్వత భరణం. భరణం, శాశ్వత భరణం. అసలు ఏంటి రెండింటి మధ్య తేడా? భరణాన్ని అసలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏ సందర్భంలో ఇస్తారు? దీని మొత్తం కూడా ఇవాళ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ కాంపిల్లి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఉదయకాంత్ గారు, మనం రెగ్యులర్గా ఇవన్నీ మీకు ఇంకా ప్రతిరోజు వింటూనే ఉంటారు మీరు. చాలామంది ప్రేక్షకుల కోసం ఈ భరణం అంటే ఏంటి, అసలు అప్లై చేసుకున్నప్పుడు, డైవర్స్కి అప్లై చేసుకున్నప్పుడు ఏ సందర్భంలో భరణం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, కొంచెం క్లుప్తంగా. వల్లి గారు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ఏమైందంటే మ్యాక్సిమం నేను చూస్తున్న దాంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే విలువలు తగ్గిపోవడము, హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరి మీద ఒక ట్రస్ట్ లేకపోవడము, అండ్ పేరెంట్స్ ఇంట్లో ఆడపిల్ల ఎట్లా అయితే పెరుగుతుందో, ఇన్ఫ్యాక్ట్ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఒక అడ్జస్ట్మెంట్స్ కుదరక చాలామంది ఫ్యామిలీస్ బ్రేకప్ అవుతూ ఉన్నారు. కొన్ని ఈవెన్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా అటువంటి సిచ్యుయేషన్స్లోనే ఎక్కువ మట్టుకు ఫ్యామిలీ బ్రేకప్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఏమవుతుందంటే, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మోస్ట్ పర్టికులర్లీ ఆడపిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ ఫ్యామిలీతో అడ్జస్ట్మెంట్స్ కానీ ఇప్పుడున్న సమాజంలో చాలా డిఫికల్ట్ అవుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే మ్యారేజెస్ బ్రేక్ డౌన్ కావడము, విడిపోవడము, మళ్ళీ దాని తర్వాత విడిపోయిన తర్వాత వైఫ్ బ్రతకడం కష్టమవుతుంది. కానీ చట్టం ఏం చెప్తా ఉన్నదంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని కట్నాలు ఇచ్చి కానుకలు ఇచ్చి ఒక విశ్వాసంతో తల్లిదండ్రులు పంపిస్తూ ఉన్నారు. బాగా చూసుకోవాలి, మంచి చూసుకోకపోతే ఖచ్చితంగా పూర్తి బాధ్యత భర్తనే వహించాల్సిన అవసరం ఉంటుంది. బట్ వేరే మెయింటెనెన్స్కి వచ్చేసరికి హిందూ మ్యారేజ్ యాక్ట్లో మెయింటెనెన్స్ గురించి ఏం చెప్తారంటే, ఓన్లీ హస్బెండ్ వైఫ్కి ఇవ్వాలని కాదు, ఇన్ఫ్యాక్ట్ వైఫ్ కూడా హస్బెండ్కి మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. యాజ్ యూ హ్యావ్ టేకెన్ అ గుడ్ టాపిక్ టుడే, ఖచ్చితంగా అంటే లీగల్ అవేర్నెస్ ఇప్పుడున్న సమాజంలో పబ్లిక్ అవసరం కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్గా నా ఒక బాధ్యతగానే ఒక మెసేజ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే మోస్ట్ ఆఫ్ ద డిప్రైవ్డ్ వైఫ్స్ ఎక్కువ ఉంటారు వల్లి గారు. సార్, మీ అనుభవంలో మగాళ్ళకు కూడా మెయింటెనెన్స్ వచ్చినటువంటి కేసులు ఉన్నాయా? అరే భలే, బోలెడ్ కేసెస్ అవి, అంటే అటువంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే, వైఫ్ షీఈస్ ఎర్నింగ్ వైఫ్ ఉంటుంది, భర్త కొన్నిసార్లు వైఫ్ కంటే కూడా తక్కువ ఇన్కమ్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి వైఫ్, తను ప్రైవేట్ ఎంప్లాయీ ఉండి ఈమె జీతము ఆయన జీతం కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళ మ్యారేజ్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయినప్పుడు, అటువంటి సిచ్యుయేషన్స్లో ఇన్ఫ్యాక్ట్ వైఫ్ కూడా భర్తకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే మెయింటెనెన్స్కి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఈక్వల్, అంటే భర్త భార్యకి, భార్య భర్తకి ఇద్దరు ఒకరికొకరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏంటంటే, ఒకవేళ వైఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉండి హస్బెండ్ ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వైఫ్ ఇస్ ఆల్సో లైబుల్ టు పే ద మెయింటెనెన్స్ టు ద హస్బెండ్. అసలు హస్బెండ్కి జాబ్ లేదు సార్. ఈమెకి కోర్టులో కేసు వేసేటప్పుడు హస్బెండ్కి అసలు జాబ్ లేదు, ఆయన ఒక నిరుద్యోగి. ఆ సందర్భంలో ఏంటి పరిస్థితి? టూ థింగ్స్ మనం ఆలోచించాలి. ఈమె కేసేసిందా, ఆయన కేసేసిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది? అమ్మాయి కనుక వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి భర్తని చూసుకోవాల్సిన బాధ్యత వైఫ్ మీద ఉంటుంది. భర్త బలవంతంగా అమ్మాయిని పంపించేసినాడు అనుకోండి, ఆమె మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే రైట్ భర్తకు ఉంటుంది. సో దెర్ ఆర్ సర్టెన్ పారామీటర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద జ్యుడిషియల్ దీనికి వచ్చిన తర్వాత, చట్టపరిధిలోకి వచ్చిన తర్వాత న్యాయ నిర్ణేతలు, న్యాయమూర్తులు ఉంటారు కాబట్టి రెండు దిక్కులు వాళ్ళు బేరీ చేసుకొని ఎవరి తప్పు ఉంది, ఎవరికి మెయింటెనెన్స్ పే చేయాలన్నది జడ్జ్ విల్ డెఫినెట్లీ చూసుకొని డిసైడ్ చేస్తారు. సో ఇందులో వచ్చిన తర్వాత మీరు అడుగుతున్న దాంట్లో, ఒకవేళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోతా ఉన్నది భర్త అన్నప్పుడు, అటువంటి సిచ్యువేషన్లో వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. కానీ ఒకవేళ క్రూయాలిటీ ఎస్టాబ్లిష్ అయ్యి
ఒకవేళ వాళ్ళని బాగా బలవంతం పెట్టలేదు, లేకపోతే కొట్టో తిట్టో వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ బాగాలేదు, అటువంటి సిచ్యువేషన్లో అన్ఫోర్స్డ్ సిచ్యువేషన్లో వైఫ్ కనుక వెళ్ళిపోతే కనుక భర్త ఖచ్చితంగా భార్యకి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. భార్య తనకు తానే వదిలేసి తనకు మంచి ఇన్కమ్ ఉండేసి తను ఇంకా పట్టించుకుంటలేదు, లేకపోతే భర్త ఇష్టం లేదని తను వెళ్ళిపోతే భర్తను మెయింటెనెన్స్ అడగడానికి ఉండదు. సేమ్ టైం ఒకవేళ భర్త కూడా ఆ వైఫ్ నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే సార్, మెయింటెనెన్స్ అంటే ఏ సందర్భంలో సార్, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అది? వన్ థింగ్ అండి, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ మనం మెయింటెనెన్స్ ఏంటిదని తెలుసుకోవాలి, అండ్ దాని తర్వాత అలిమోనీ ఏంటిదని తెలుసుకోవాలి. అలిమోనీ అంటే పర్మనెంట్ అలిమోనీ. ఓకే, ఈ మెయింటెనెన్స్ అనేది టెంపరరీగా. ఎస్, అంటే ఈమె బతకడానికి కావాల్సిన మెయింటైన్ కావడానికి కావాల్సిన అమౌంట్ పే చేయడము మెయింటెనెన్స్. అలిమోనీ అనేది పర్మనెంట్ అలిమోనీ అనేది ఏది ఉంటుంది, మొత్తం విడిపోతున్నారన్నప్పుడు భార్యకి భర్త ఇవ్వాల్సిన అమౌంట్ వన్ టైం సెటిల్మెంట్ అంటాం కదా, ఓటీఎస్. ఆ రకంగా పేమెంట్ మొత్తం చేయాల్సిన అవసరం, లంసమ్ అమౌంట్. అది ఎప్పుడు కోర్టు తీర్పు తీర్చాక ఫైనల్లో. ఓకే, అది కూడా ఖచ్చితంగా వస్తుంది అని అనడానికి లేదు. సేమ్ టైం అది ఈవెన్ ఇట్ ఈస్ వైస్ వర్స ఇద్దరికి అప్లై అవుతుంది. సో ఈ అబ్బాయి గొడవపడ్డారు, విడిపోయినారు, కేసు నడుస్తూ ఉన్నది, ఇంకా వాళ్ళు కలిసే అవకాశాలు లేవు, 2 సంవత్సరాలు కేసు అయింది, భార్య బతకడానికి కష్టమవుతా ఉన్నది, భర్త కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. ఈ అమ్మాయి కేసు కొట్లాడి ఇంకా నాకు మెయింటెనెన్స్ కావాలి, నేను విడిపోతా అంటది. కానీ ఆ కేసు డిస్పోజ్ కావడానికి కోర్టులో మనకు జ్యుడిషియల్ ప్రాసెస్ తెలిసిందే, లేట్ అయితేనే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా భర్త తీసుకెళ్ళి కాపురంలో పెట్టుకుంటలేడు. పోనీ నన్ను పూర్తిగా వదిలించుకుంటాడా అంటే వదిలించుకునే పరిస్థితి లేదు. ఈమెనేమో కేసు కొట్లాడాలి, కోర్టునేమో కేసు పెండింగ్ ఉన్నది. ఈమె బతకడం కష్టం, ఈమెతో పాటు ఉన్న పిల్లలు కూడా బతకడం కష్టం. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు, మెయింటెనెన్స్ అడుగుతారు భర్తని. అప్పుడు కోర్టు ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు నీకు పర్మనెంట్ అలిమోనీ ఇవ్వాలా కాదనేది డిసైడ్ చేసేంత వరకు కూడా కోర్టు ఈమె సర్వేయర్కి, ఈమె బతకడానికి ఈమెకు కావాల్సిన బేసిక్స్ నీడ్స్, ఈమె ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్స్ నీడ్స్కు సంబంధించిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇవ్వాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. కాబట్టి కోర్టు డైరెక్ట్ చేస్తుంది, నీకు ఇంత మెయింటెనెన్స్ ఖచ్చితంగా. ఇంత మెయింటెనెన్స్ అని చెప్పి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇంత మెయింటెనెన్స్ అంటే చూడండి సార్, ఇప్పుడు మనము కొన్ని ఫ్యామిలీస్ చూస్తాం, వాళ్ళ యొక్క రాయల్ అండ్ లగ్జరీస్ లైఫ్ ఉంటుంది. భర్త బాగా సంపాదిస్తున్నాడు, తనకు నెలకు 1,00,000 జీతం ఉంది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆమెకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చిండు. ఆమె పూర్ గర్ల్ అయినప్పుడు కూడా ఆమె తీసుకెళ్ళి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టుకున్నాడు, ఆమెకు ఒక కారు కొనిచ్చినాడు, పిల్లలకు కావాల్సిన లగ్జరీ లైఫ్ ఇచ్చినాడు, ఆమెను మంచి బంగ్లాలో పెట్టుకున్నాడు. దాని తర్వాత ఈయన ఇన్కమ్ కూడా సఫిషియెంట్ ఇన్కమ్ ఉన్నది. అందులో వచ్చిన తర్వాత ఈయన లైఫ్ స్టైల్ చూసి ఈయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిది, ఈయన ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఈయనకైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా అప్పులు ఏమైనా ఉన్నాయా, ఈయనకు 1,00,000 జీతం వస్తుంది కదా అని చెప్పేసి అవుట్ 50,000 70,000 ఇవ్వమని కోర్టు అనడానికి కూడా వీల్లేదు. బట్ బేసికల్లీ 25 to 40% ఆఫ్ ద అమౌంట్ ఖచ్చితంగా వైఫ్ అడగొచ్చు. అటువంటప్పుడు కోర్టు కూడా అవార్డు చేస్తుంది. ఏ సర్కమ్స్టెన్స్లో అవార్డు చేస్తుంది అంటే ఈమె లైఫ్ స్టైల్కు అనుకూలంగా, ఈమె బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, తన లైఫ్ స్టైల్కి అనుకూలంగా తను ఏదైతే లైఫ్ ఈమెకి ఇచ్చున్నాడో, ఆయన ఇన్కమ్ ఏదైతే ఉందో, ఆయన అసెట్స్ ఏమవుతున్నాయో, ఆయన లయబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వేరీ చేసేసి కంపేర్ చేసే కోర్టు మెయింటెనెన్స్ అవార్డు చేస్తుంది. మనం ఏదో అడిగినాం కదా అని చెప్పి టక్కన పోగానే అదేదో ఏటీఎంలో పైసలు పెట్టంగానే వచ్చినట్టు కాదు. మనం మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు కూడా ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. వాళ్ళు ఖచ్చితంగా డిఫెండ్ చేస్తారు కదా. ఇప్పుడు అబ్బాయి సైడ్ అడ్వకేట్ ఉంటాడు, అమ్మాయి సైడ్ అడ్వకేట్ ఉంటాడు. ఇవి సపోజ్ నేనే అమ్మాయి సైడ్ అడ్వకేట్ అనుకో, నేను ఖచ్చితంగా నాకు మెయింటెనెన్స్ కావాలి, ఆ అమ్మాయి నా క్లయింట్ బతకడానికి కష్టమవుతుంది నేను చెప్తాను. అబ్బాయి సైడ్ అడ్వకేట్ ఏమంటాడు, అమ్మాయిని మంచిగా చూసుకుంటా అని చెప్పి అన్నాడు, మంచిగా చూసుకుంటా అన్నాడు, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా క్లయింట్కే ఉన్నదని చెప్పేసి అబ్బాయి సైడ్ అడ్వకేట్ వాదిస్తాడు. వాదించినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారు, వీళ్ళిద్దరు వాదోపవాదాలు వినేసి వాళ్ళకు జడ్జెస్కి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇతను తప్పు చెప్తున్నాడా, ఈవిడ తప్పు చెప్తుందా, దాని తర్వాత బాధ్యత రహితంగా తను ఏది వాస్తవం అనేది ఖచ్చితంగా జడ్జి గారు ఆలోచించి ఆయన ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు నిజంగానే అమ్మాయికి ఎటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, చదువుకోలేదు, బ్రతికే పరిస్థితి లేదు, పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా అమ్మాయి మీద ఉందన్నప్పుడు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అవార్డు చేస్తాడు. అప్పుడు ఆయన మెయింటెనెన్స్ కట్టాల్సిందే. ఒకవేళ కట్టకపోతే ఏంటిది, కోర్టు మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కనుక ఆయన శాలరీ అటాచ్మెంట్ అడుగుతాడు. ఆయన ఒక ప్రైవేట్ బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ నుంచి రికవరీ పెట్టుకోవచ్చు. లేదేదన్నా అప్పటికి కూడా ఆయన కట్టలేడు అన్నప్పుడు ఆయన అవసరమైతే ఆయన ఆస్తులు కూడా అటాచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.
ఇంకెక్కువ మాట్లాడితే కట్టకపోతే జైలుకు పంపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి వల్లి గారు. అవునా? మెయింటెనెన్స్ కట్టకపోతే జైలుకే? ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే ఎంత టైం చూస్తారండి కట్టకపోతే? సార్ ఇప్పుడు ఎంత టైం అనేది లేదు. జ్యుడిషియరీలో ఇది ఒక ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఉంది. జ్యుడిషియరీలో టైం బార్ లేదు. సో కాబట్టి ఎంత టైం చూస్తారు అనుకోనికి లేదు. ఖచ్చితంగా జడ్జి గారు వరుసగా 3 నెలలు మెయింటెనెన్స్ ఇవ్వలేదు సార్. 3 నెలలు కాదు సార్, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ ఇయ్యని కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా చాలా కేసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఏంది? నెల నీడ్సేగా, బతకడం బతకడం కోసం 2 సంవత్సరాల వరకు కోర్టులు డిలే చేస్తే ఎట్లా మరి? మరి అదే కదా, మనకున్న పరిస్థితి అట్లానే ఉంది. ఇప్పుడు ఇది ప్రూవ్ కావడానికి నన్ను కావాలని ఆమె వదిలేసిందని చెప్పి తనంటాడు. అది ప్రూవ్ కావడానికి నిజంగా కాదని చెప్పి కోర్టు విచారించుకొని ఆయన మీద వేయాలి. ఎందుకంటే నిజాన్ని నిర్ధారించడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఆ టైం ప్రాసెస్లో ఇద్దరికి బోత్ సైడ్స్ ఎవరికి కూడా అన్యాయం జరగదు అనేది కోర్టు యొక్క అబ్జర్వేషన్స్లో ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఉన్నపనంగా మెయింటెనెన్స్ అవార్డు చేయడము నిజంగా అది రీజనబుల్లా కాదన్నది జడ్జి గారు, కోర్ట్ హ్యాస్ టు అప్లై హిస్ మైండ్ ఆర్ హర్ మైండ్ అండ్ హ్యాస్ టు పాస్ ద ఆర్డర్స్. దానికి అనంగానే ఇవ్వడానికి ఇదివరకు చెప్పినట్టుగా ఇట్స్ నాట్ అన్ ఏటీఎం. ఖచ్చితంగా వీళ్ళు డిఫెన్స్ తీసుకుంటారు. ఒకటండి, ఇప్పుడు వచ్చింది, ఇంట్లో ఉంది, కాపురం చేసింది, అన్నీ బాగానే ఉన్నాయి. తను ఏదో లగ్జరీస్ కోరుకున్నది, నాకు బెంజ్ కారు కావాలి, లేదంటే కనుక నాకు పెద్ద బంగ్లా కావాలి, లేదంటే నాకు దినం రాత్రి నాకు ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి వైఫ్ డిమాండ్ చేసింది. హస్బెండ్ ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. గత్యంతరం లేక రోజు గొడవ ఏంటిరా బాబు, నాకు నువ్వు వద్దు తల్లి అని చెప్పి వదిలించుకోవాలని చెప్పేసి ఆ మూడ్లో తనున్నప్పుడు, లేదంటే కనుక వీడికి నన్ను మెయింటైన్ చేయలేకపోతున్నాడు, వీడికి చేత కాదు, నా లగ్జరీస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తలేడని ఈమె వెళ్ళిపోతే, లగ్జరీస్ ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి హస్బెండ్కి సఫిషియెంట్ రిసోర్సెస్ లేనప్పుడు, తను కట్టుమంటే కోర్టుకెళ్ళి కట్టమన్నా కూడా తన దగ్గర లేనప్పుడు కట్టడానికి వీల్లేదు. ఇన్ దట్ సర్కమ్స్టెన్సెస్ బేసిక్ మెయింటెనెన్స్ ఏదైతే ఆమెకు తినడానికి కానీ, బట్టలకు కానీ, తన ఇంటి కిరాయిలకు కానీ, పిల్లల్ని చదివించే స్కూల్ ఫీజెస్ కానీ, ఇఫ్ సపోజ్ తనకి ఏదైనా మెడికల్ ఇల్ హెల్త్ ఏదైనా ఉన్నా కూడా ఆమెకు సంబంధించిన మెడిసిన్స్ కానీ, సో ఈ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో క్యాల్కులేట్ చేసి అడ్వకేట్ అంటే ఉమెన్ సైడ్, వైఫ్ సైడ్ అడ్వకేటు కోర్టును ఆశ్రయించేసి అడిగినప్పుడు ఖచ్చితంగా అది అవార్డ్ చేసే పరిధి అయితే కోర్టుకు ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా ఈ బేసిక్ నీడ్ అయితే ఖచ్చితంగా ఆ కేసు డిస్పోజ్ అయ్యేంత వరకు, ఏది పర్మనెంట్గా వీళ్ళు విడిపోతున్నారు, పర్మనెంట్ అలిమోనీ ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉన్నప్పుడు, నేను పూర్తిగా విడిపోవాలనుకుంటున్నాను, నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించినప్పుడు, ఈ డైవర్స్ కేసు డిస్పోజ్ కానంతసేపు, కోర్టు ట్రయల్స్ నడుస్తున్నంతసేపు ఆ అమ్మాయి బ్రతకడానికి కావాల్సిన సోర్సెస్ మెయింటెనెన్స్ చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది. కాబట్టి అది క్లోజ్ అయ్యి, లేదంటే కనుక పర్మనెంట్ అలిమోనీ ఇచ్చేంతసేపు మాత్రం ఈ మెయింటెనెన్స్ మాత్రం ఖచ్చితంగా కోర్టు అవార్డు చేస్తుంది. భర్త ఖచ్చితంగా కట్టాలి, లేదంటే శాలరీ అటాచ్మెంట్ కావచ్చు, ఇదివరకు చెప్పిన చెల్లి కూడా పోవచ్చు. సార్, ఇప్పుడు భార్యాభర్తలు డైవర్స్ వరకు వెళ్ళారు అంటేనే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఇచ్చినట్టు, వాళ్ళు గొడవలు పడ్డట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఒప్పు నిప్పులాగా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి భర్త మెయింటెనెన్స్ ఇవ్వటానికి నిరాకరిస్తాడు చాలా కేసుల్లో. గొడవలు జరుగుతున్నాయి, ఇది ఎట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పి నానా రచ్చ జరిగితేనే కదా కోర్టు వరకు వెళ్ళేది. సో కాబట్టి నెగిటివ్ ఒపీనియన్తోనే ఉంటాడు. మెయింటెనెన్స్ ఇవ్వటానికి యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో వాడు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, వాడి సంపాదన కావచ్చు, దాన్ని దాచే ప్రయత్నం చేస్తాడు. నాకు ఇంత సంపాదన లేదు, నాకు ఇలాంటి ఆస్తులు లేవు, నేను ఇచ్చుకోలేను, నా సిచ్యువేషన్ ఇట్లా ఉందని చెప్పి కొన్ని అబద్ధాలు ఆడే అవకాశం ఉండొచ్చు, కొన్ని రాంగ్గా చూపించే ప్రయత్నం చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏం జరగబోతుంది? అలాంటి సిచ్యువేషన్లో ఏం జరగబోతుంది అనే దానికంటే అలాంటి సిచ్యువేషన్స్లే అన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా సార్? ఒక్కటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రం తప్ప ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్స్ కానీ వీటిని తప్పించుకునే సోర్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి ఫర్ సపోజ్ ఒక ఎంఆర్ ఉన్నాడో, ఒక ఆర్డీఓ ఉన్నాడో, లేకపోతే ఏదన్నా ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడో, లేదంటే కనుక ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ వాళ్ళ శాలరీస్ ఫిక్స్ ఉంటాయి. వాళ్ళ శాలరీస్ పే స్లిప్ ద్వారా తెలుస్తుంది. వాళ్ళ శాలరీ అటాచ్మెంట్ ఇమీడియట్గా వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్కు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఖచ్చితంగా ఆయన శాలరీ కట్ అవుతుంది, వచ్చేస్తుంది. ఇది వన్ కేస్. ద అదర్ కేసు ఉంటుంది మీరు అన్నట్లుగా, తను డబ్బు చాలా ఉంటుంది, ఇన్కమ్ చాలా ఉంటుంది, బిజినెస్ బాగా నడుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతూ ఉంటాడు, బ్యాంక్ స్టేట్మెంట్లో బోలెడు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఇంటి కిరాయి మంచిగా ఉంటుంది, మంచి లగ్జరీ హౌస్లో ఉంటాడు, మంచి కారు వాడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి.
అన్ని మంచుకున్న తర్వాత అన్ని బరాబర్ ఉన్న తర్వాత భార్య కోర్టుకు వచ్చిన తర్వాత నువ్వు మినిమం బేసిక్ మెయింటెనెన్స్ కట్టట్లేదంటే భార్య అప్పుడు కావాలంటే ప్రూవ్ చేయొచ్చు, ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి తన బ్యాంక్ స్టేట్మెంట్స్ అడగొచ్చు, కోర్టు నుంచి తెప్పించుకోవచ్చు. తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏం ఫైల్ చేస్తున్నారు అది కోర్టు నుంచి తెప్పించుకోవచ్చు. తను ఏం కార్లు వాడుతున్నారు, ఆయన మీ పేర్ల మీద ఏమైనా కార్లు ఉన్నాయా అది ఆర్టీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే కన్సర్న్ రిజిస్ట్రేషన్ అథారిటీస్ నుంచి తెప్పించుకోవచ్చు. లేదు ఆయన సొంత ఇల్లు ఉందా, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఆయన మీద ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, తన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నుంచి కావచ్చు, ఒక ప్రైవేట్ బిజినెస్ పర్సన్ నుంచి కావచ్చు. ఆయన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కోర్టు అడిగే రైట్ కోర్టుకు ఉంటుంది. అండ్ హానెస్ట్గా సిన్సియర్గా సబ్మిట్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ వ్యక్తి మీద ఉంటుంది. ఒకవేళ ఆయన సబ్మిట్ చేయకపోతే వైఫ్కి ఏదైనా నాలెడ్జ్ ఉండి, ఎందుకంటే ఇన్ని రోజులు కాపురం చేసింది ఆయనతో ఉంటుంది కాబట్టి ఆయనకు అర్థమవుతుంది, ఆమెకు తెలుస్తుంది నా భర్తకి ఇంత ఇన్కమ్ ఉండే, ఇప్పుడు తప్పించుకోవడానికి అని చెప్పేసి ఆయన అన్ని సప్రెస్ చేస్తున్నాడు. సో కాబట్టి ఆయన ఇన్కమ్, ఆయన శాలరీ, ఆయన లేదంటే బిజినెస్ సోర్స్లో ఉన్న ఇన్కమ్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కానీ తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత కడుతున్నాడు కానీ తన ఇంటికి ఎంత ఈఎంఐలు కడుతున్నాడు, లేకపోతే కార్లకి ఎంత ఈఎంఐ కడుతున్నాడు, తన లగ్జరీకి ఎంత వాడుతున్నాడు, ఈమె కనుక ప్రూవ్ చేయగలిగితే తన నెలకు 10 లక్షలు ఖర్చు పెడుతున్నాడు, నాకు 50,000 మెయింటెనెన్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూవ్ అయితే కోర్టు ఖచ్చితంగా 2 లక్షలు కాదు 3 లక్షలు కూడా కోర్టు ఈమె మెయింటెనెన్స్ అవార్డ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది సార్. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప ఉందనుకుందాం. ఇప్పుడు ఈమె భరణం అడిగేటప్పుడు, మెయింటెనెన్స్ అడిగేటప్పుడు నాకు అంటే నేను బతకటానికి, అలాగే నా పాప కోసం, నా పాప చదువుల కోసం, నా పాప బాగోగుల కోసం, ఇద్దరికీ కదా. మరి ఇద్దరికీ అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే భర్త ఉన్నాడో ఆ పాప నేనే చూసుకుంటా, ఆ పాప నీ దగ్గర ఎందుకు ఉండాలి, నా దగ్గర ఎందుకు ఉండకూడదు, ఆ పాప జీవితం, ఆ పాప నా పాప కాబట్టి నా దగ్గర ఉంటుంది, నేనే చూసుకుంటాను అన్నప్పుడు దానికి భార్య యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం జరుగుతుంది? ఇందులో మీకు ఒక విషయం చెప్తా, నా పాప అనడానికి భార్యకి రైట్ లేదు, నా పాప అనడానికి భర్తకు రైట్ లేదు. అది తప్పుడు సందేశాన్ని ఇస్తూ ఉంది. మన పాప అనాలి, మన బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరు భార్య భర్తలకు ఉంటుంది. అండ్ ఆమె బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరు భార్య భర్తలకు ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమోషనల్ నీడ్ అంటారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లవ్ అండ్ అఫెక్షను పిల్లలకి ఎటువైపు బాగా ఇంక్లైన్ అవుతుంది, ఎవరైతే ఆ పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు. డబ్బున్నంత మాత్రాన తండ్రే బాగా చూసుకుంటాడు అనుకుంటే ఆడపిల్లలు, వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు, లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి మదర్ నీడే బాగుంటుంది. అండ్ మదర్ చూసుకున్నంత కంఫర్టబుల్గా ఫాదర్ చూసుకోడు, అంతే కదా. ఫాదర్ వర్కింగ్ మెన్ అవుతాడు, ఉద్యోగానికి పోవాలి లేకపోతే బిజినెస్ పోవాలి, చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు ఉంటారు. అప్పుడు ఆ కేర్ అండ్ కన్సర్న్ ఎవరు, మదర్ మాత్రం ఇవ్వగలుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో చైల్డ్ కస్టడీ నాకు కావాలని తండ్రి అడగడానికి ఉండదు. అటువంటి సిచ్యువేషన్ అట్లా అడిగినా కానీ కోర్టు ఇవ్వడానికి ఛాన్సెస్ లేవు. తల్లివైపు ఉంటుందా కోర్టు? మ్యాక్సిమం 90% తల్లివైపు ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో నేను చూస్తూ ఉంటాను, పిల్లల్ని కనేసి ఇచ్చేస్తారు. ఏందిరా అంటే వాని కని వాని ముఖంలో పడేసినా, వాడు కన్నాడు కాబట్టి వాడు చూసుకొని వాని కర్మ కొదిలేసిన, వాడు పెంచితే చూసుకుంటే వానికి తెలుస్తుంది పిల్లల పెంపకం అయిందో వాని బాధ ఏందో అని చెప్పి. బట్ అల్టిమేట్గా ఏమవుతుంది, ఇక్కడ పుట్టిన పిల్లలు సఫర్ అవుతారు. మీ ఇద్దరి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల, మీకు వచ్చిన మనస్పర్ధల వల్ల పిల్లల్ని మీరు సఫర్ చేస్తాను చూడండి, అది ఒక పెద్ద శాపం అవుతుంది. మళ్ళీ ఇరువైపులో శాపమే. ఒకటండి, ఇప్పుడు లైఫ్ అడ్జస్ట్ అయిపోతుంటే జీవితము, ఫ్యామిలీ రిలేషన్స్ బాగా కొనసాగుతాయి. ప్రతి దానికి చిన్న చిన్న వాటికి మనస్పర్ధాలు, భేదాలు తీసుకొస్తే వీళ్ళు డిస్టర్బ్ అవుతారు. అల్టిమేట్గా మీరు అన్నారు నా పిల్లలు అంటున్నారు చూడండి, అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మన పిల్లలు అన్న కాడ వాళ్ళు పిల్లలు సఫర్ అవుతారు. సో ఇన్ దట్ సర్కమ్స్టెన్సెస్ సరే లీగల్గా ఆలోచించితే మదర్ వైపే ఎక్కువ పేరెంట్స్ అంటే పిల్లల యొక్క వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, వీళ్ళిద్దరు విడిపోదాం అనుకుంటున్నారు, వీళ్ళిద్దరికి ఒకరికొకరు నచ్చట్లేదు కాబట్టి డైవర్స్ తీసుకున్నారు. కానీ సేమ్ ప్రేమ ఇటు 100%లో ఏ పాప మీద ఉంది తల్లికి, తండ్రికి కూడా అంతే ప్రేమ, అంతే ఎఫెక్షన్ ఉంది. నా దగ్గర ఎందుకు ఉండకూడదు అన్నప్పుడు కోర్టులు ఏం చెప్తాయి అంటారు? ఒక రాజుది ఒక స్టోరీ ఉందండి ఇట్లాగే. అంటే కన్న తల్లి ఎవరు, పెంచిన తల్లి ఎవరు అంటే ఆ స్టోరీలో సారాంశం ఏంటంటే, కన్న తల్లి ఉంటుంది, పెంచిన తల్లి లేకపోతే ఎత్తుకెళ్ళిపోతుంది స్టోరీ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే రాజు డిసైడ్ చేస్తాడు ఏమని, ఈ తల్లిని, ఈ బిడ్డకు నువ్వే తల్లి అని నువ్వు అంటున్నావు, ఈ బిడ్డకు తల్లి నువ్వే అంటున్నావు,
రైట్? మీరిద్దరు తల్లిదండ్రి అవునా కాదా నిర్ధారించాల్సిన బాధ్యత ఒక రాజుగా నా మీద ఉంది కాబట్టి, మీరిద్దరు కూడా క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి, మనం ఏం చేద్దామంటే 2 భాగాలు చేద్దాం పిల్లల్ని. సగభాగం నువ్వు తీసుకో, సగభాగం ఏమి తీసుకుంటుంది అంటారు. కన్న తల్లి ఏం చేస్తుంది? ఏదో నా పాప ఎక్కడున్నా బాగానే ఉంటుంది, వదిలేయండి అంటది. వదిలేదు అంటది. అప్పుడు రాజు ఏం డిసైడ్ చేస్తాడు? ఈవిడే నిజమైన తల్లి అని చెప్పి డిసైడ్ చేస్తాడు ఎవరైతే ఎదుర్కొంటారు. ఇది కూడా రాజరికం. అక్కడంటే పరాయి తల్లి కాబట్టి రాజా అది ఇచ్చాడు నేను సార్. చెప్తా. వీళ్ళిద్దరు కన్న తల్లిదండ్రులు. కన్న తల్లిదండ్రులు అయినప్పుడు కూడా ఎవరికి పిల్లల బాగోగులు ఎక్కడ ఉంటాయి అన్నది ఇద్దరి లవ్ అండ్ అఫెక్షన్లో ఓకే మనకు ఖచ్చితంగా ఒక సాఫ్ట్ కార్నర్ కానీ లేకపోతే ఒక సింపథికల్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది. నిజంగానే చిన్న పిల్లలు అయి ఉన్నారు, 6 ఏళ్ళలో లేకపోతే సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలకి తల్లి అవసరం ఉంటుంది. తండ్రి జబర్దస్త్గా నాకు కావాలన్నప్పుడు ఆ తండ్రి ప్రేమ గొప్పదా, ఈ తల్లి ప్రేమ గొప్పదా అంటే, ఇదివరకు నేను రాజు కథ చెప్పాను కదా, ఈ తల్లి ప్రేమనే గొప్పది కాబట్టి కోర్ట్ విల్ అప్లై హిస్ జుడిషియల్ మైండ్ అండ్ ఎమోషనల్ మైండ్ అండ్ మోరల్స్ ఏంటి, ఎథిక్స్ ఏంటిది, ఎక్కడైతే పాపం మంచుకుంటుంది, బాబు బాగుంటాడు. ఓకే, నెలకు ఒక 3-4 రోజులు నా దగ్గర ఉంటుంది పాప అంటే ఆ వెసులుబాటు కల్పిస్తుంది. చూడండి సార్, ఇప్పుడు నేను మ్యాక్సిమం కేసెస్ చూస్తా కదా, ఎంత కన్నింగ్ ఉంటారంటే ఈ పేరెంట్స్ కూడా. 3 రోజులు మీరు అంటున్నారు కానీ విజిటింగ్ రైట్స్ కూడా కోర్టు ఇస్తుంది. నేను అంటే వీళ్ళు విడిపోతారు, డైవర్స్ పెండింగ్ ఉంటుంది, విజిటింగ్ రైట్స్ తల్లికో లేకపోతే తండ్రికి ఉంటుంది మ్యాక్సిమం. నేను ఒకసారి వచ్చి నా పిల్లల్ని చూసుకుంటా అంటే అసలు అలో చేయరు సార్. కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు కూడా పడిపోయి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి నిలబడతారు. సేమ్ టైం నాట్ ఈవెన్ ఏ హస్బెండ్ వైపు కాదు, సారీ, ఈవెన్ హస్బెండ్ మెయింటైన్ అంటే విజిటింగ్ రైట్స్కే కొన్ని సందర్భాలలో మదర్ కూడా ఫాదర్ దగ్గర చైల్డ్ ఉన్నప్పుడు విజిటింగ్ రైట్స్ అడుగుతుంది, కోర్టు అవార్డు చేస్తుంది. అటువంటి కేసు కూడా ఒకటి ఉంది నాకు, కొత్తగూడెంలో కేసు నడుస్తూ ఉన్నది. ఆ లేడీ పాపం ఊరికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, పోలీసుల దగ్గర పోయి నువ్వు కంప్లైంట్ చేయమంటే నా కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా పోలీసులను అలౌ చేస్తలేరు, నా హెల్ప్ చేయలేకపోతున్నారు అని చెప్పి పోయి భర్త ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు నా బాబు బయటకు వస్తారని చెప్పేసి నిజంగా లిటరల్ కొన్నిసార్లు నాకు వీడియోస్ పెట్టేసి. ఎందుకు తల్లి దగ్గర కోర్టులో ఎక్కువ అవకాశం కల్పిస్తాయి కదా, ఈ కేసులో ఎందుకు సార్? ఒకటండి, ఇప్పుడు నేను ఇదివరకు అదే మళ్ళీ రాజకథకే వస్తాను నేను మీరు అట్లా మాట్లాడితే. ఎందుకంటే తల్లికి చూసుకునే స్కోప్ లేదు, ఆ విషయం తల్లికి తెలుసు. మొగుడు ఏమో దుర్మార్గుడై ఉంటాడు. ఈ కూతురు ఈ కొడుకో నాకంటే కూడా నా భర్త దగ్గర ఉంటే కనీసం ప్రాపర్ ఫుడ్డో షెల్టరో ఎడ్యుకేషనో లేదంటే కనుక మా అత్తగారు లేకపోతే మామగారు మంచిగా చూసుకుంటారన్న నమ్మకం ఈమెకు ఉంటుంది. ఈమె నిస్సహాయ స్థితిలో ఈమె బ్రతకడమే కష్టం. ఇక్కడ ఉద్యోగం లేదు, ఈమె తల్లిదండ్రులు స్ట్రాంగ్ లేరు, కొన్ని సందర్భాలు పేరెంట్స్ ఉండరు, మదర్ ఒక్కతే ఉంటుంది, ఫాదర్ ఉండడు. అటువంటి సిచ్యుయేషన్లో తల్లికి ఏముంటుంది, నా కొడుకు కానీ కూతురు కానీ ఎక్కడ మంచిగా ఉంటే అక్కడే ఉండనివ్వండి అని చెప్పేసి తల్లికి ఆవేదన. తండ్రికి ఏముంటుంది, దానికి ఈయనకి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే గొడవలు అయితాయో అది పోతే పోని, నా కొడుకు బిడ్డ నాకు అడున్నారు మంచిగా నేను చూసుకుంటున్నా కదా అన్న నమ్మకం తండ్రికి ఉంటుంది. కానీ ఆ పిల్లోడు మనసులో ఏమున్నది అన్నది ఎవరికి అర్థం కాదు. కానీ ఎవరి ప్రేమ అయితే గొప్పదో అప్పుడు వాళ్ళు అనుకుంటారు నా కొడుకు కూతురో తన దగ్గర ఉంటేనే మంచిదని చెప్పి. అది గొప్ప మనసు తండ్రి చేసుకొని తల్లి దగ్గర ఉంటే మంచిదని చెప్పేసి తిను మెయింటెనెన్స్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. ఇంతకంటే ఇద్దరు గొప్ప మనసు చేసుకొని వీళ్ళిద్దరు అడ్జస్ట్ అయిపోయి బ్రతికితే పిల్లలు బాగుంటారు. ఇప్పుడు శాశ్వత భరణం ఎట్లా ఇస్తారు సార్? పర్మనెంట్ అలిమోనీ అంటుంది కదా. ఇప్పుడు శాశ్వత భరణం ఎప్పుడు ఇస్తారంటే డైవర్స్ ఫైల్ చేసినాక డైవర్స్ డిగ్రీ వేసుకున్న తర్వాత అది డిగ్రీ అయ్యే టైంకి నీ భార్యని ఇంకా ఎట్లా నువ్వు చూసుకుంటలేవు కాబట్టి నువ్వు ఇంకా వదిలేసాయి, బ్రతకడానికి ఎంతో కొంత ఇవ్వు. ఎందుకంటే ఆమెకి ఇన్కమ్ సోర్స్ లేదు, భర్తకి ఇన్కమ్ సోర్స్ ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు ఇట్స్ అ పర్మనెంట్ అలిమోనీ ఇచ్చేసి విడిపోవడమే. పర్మనెంట్ అలిమోనీ ఇచ్చేటప్పుడు అతని మొత్తం ఆస్తులు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారా సార్? ఒకటి, ఇప్పుడు వాడికి సొంత సంపాదన, తల్లిదండ్రుల ఆస్తులు ఉంటాయి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అని చెప్పి నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు 50 కోట్లు 60 కోట్లు ఇవ్వమని కోర్ట్స్ ఆర్డర్ చేయి. నీవు బ్రతకడానికి నీ జీవితకాలం నీకు బ్రతకడానికి ఎంత కావాలి అంతే అలిమోని అడగొచ్చు. ఉన్నది కదా అని చెప్పి ఎక్కువ అడగడానికి లేదు. ఇంకొకటి, ఈమె లైఫ్ స్టైల్కి అనుకూలంగా కూడా అలిమోని అడగొచ్చు. చిన్న హట్లో గుడిసెల్లో ఉన్న వాళ్ళు వచ్చేసి నాకు 10 కోట్లు కావాలి, నా భర్తకు 100 కోట్లు ఆస్తుంది అంటే దట్ విల్ నాట్. పెళ్లికి ముందు ఈమె పాస్ట్ లైఫ్ స్టైల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. పాస్ట్ లైఫ్ స్టైల్ అట్ ద సేమ్ టైం తను ఈ భర్త ఆమెకి ఇచ్చిన లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంటే.
5 సంవత్సరాలు 10 ఇప్పుడు సంవత్సరాలు వీళ్ళిద్దరు మంచిగా కలిసి చూస్తున్నాడు, ఉంటే- ఒక స్టేచర్ ఆఫ్ లైఫ్ ఆమెకి ఇచ్చినాడు, ఆమెకు కంఫర్ట్ లైఫ్ అలవాటు పడింది. నువ్వు ఉన్న పనంగా నువ్వు వదిలేసి పోయేసి మళ్ళీ అది గుడిసెలలో బ్రతుకంటే కోర్టు ఆ రకంగా చూడదు. ఈ 10 సంవత్సరాలు ఈమె లైఫ్ స్టైల్ ఎట్లా ఉండింది, ఓకే, అది ఇంపార్టెంట్. ఆయన పిల్లలు ఎవరు చూస్తూ ఉన్నారు, పిల్లల లైఫ్ స్టైల్ ఎట్లా ఉండింది, అది ఇంపార్టెంట్. అటువంటి సిచ్యుయేషన్స్లో కోర్ట్ విల్ అవాయిడ్ రీజనబుల్ మెయింటెనెన్స్, పర్మనెంట్ ఆలిమోని. ఓకే. పర్మనెంట్ అలిమోనీలో ఇప్పుడు పిల్లల చదువు గురించి చూడాలంటే వీళ్ళ స్కూల్ చదువులు, తర్వాత కాలేజ్ చదువులు, మొత్తం వాళ్ళు 20 సంవత్సరాల వరకు చదువుతూనే ఉంటారు కదా, ఆ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారా? అది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకొకటి కూడా, వన్ ఫైన్ టైం కొన్ని కేసెస్లలో మెయింటెనెన్స్ అవాయిడ్ అయిన తర్వాత కూడా సరిపోకపోతే మళ్ళీ కూడా మెయింటెనెన్స్ ఎన్హాన్స్ చేయమని అడగొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత భర్త ఇన్కమ్ తగ్గింది అనుకోండి, నెలకు 50,000 మెయింటెనెన్స్ ఇస్తున్నాడు, తిన ₹1,00,000 సంపాదిస్తున్నాడు. ఆల్ ఆఫ్ అ సడన్ ఉద్యోగం పోయింది, ఈయనకి ఇన్కమ్ 50,000 వస్తుంది. అప్పుడు దాన్ని మళ్ళీ మోడిఫై చేయమని కూడా కోర్టును భర్త ఆశ్రయించి అడగచ్చు. ఇంకొకటి, భార్యకి ఖర్చులు పెరిగిపోయినాయి, మెయింటెనెన్స్ సరిపోవట్లేదు, పిల్లలు పెద్దగా అయినారు, వాళ్ళ చదువులకు కానీ లేకపోతే ఇంకే ఇతర అవసరాలకు కానీ కావాలనుకున్నప్పుడు భర్త భార్యను వదిలేసి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఈమెకు ఆ డబ్బు సరిపోవట్లేదు అన్నప్పుడు ఈమె పిల్లలకు కానీ ఈమె అవసరాలకు కానీ కావలసిన డబ్బు నాకు ఇంకా కూడా నా మెయింటెనెన్స్ పెంచండి అని కూడా అడగచ్చు. అంటే పర్మనెంట్ అలిమోనీ అయిపోయిన తర్వాత కూడానా? అయిపోయిన తర్వాత కూడా ఆమె తన పిల్లల మెయింటెనెన్స్ గురించి, ఆమె మెయింటెనెన్స్ గురించి కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఆ కండిషను ఒకవేళ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఆ కండిషను ఒకవేళ వీళ్ళ రాసుకున్నా కూడా ఆ అమ్మాయికి సరిపోదన్నప్పుడు మెయింటెనెన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, ఎప్పుడైతే భార్య భర్తను వదిలేసింది, భర్త మెయింటెనెన్స్ ఇచ్చున్నాడు, కడుతూనే ఉన్నాడు, ఆమె చనిపోయేంత వరకు ఈయన కట్టాల్సిన బాధ్యత ఉన్నది. వన్ ఫైన్ టైం ఈ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, ఇమ్మీడియట్గా మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. అంతేగా, క్లియర్. కట్టే పని లేదు. అన్లెస్ తను ఇంకొక మ్యారేజ్ చేసుకున్నంతసేపు కట్టాల్సిందే. దురదృష్టశాత్తు చనిపోయింది అనుకోండి, మళ్ళీ ఈమె రోడ్డు మీదకి వచ్చినట్టే. మళ్ళీ ఆ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవుతుందా? ఏది? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇతను భర్త అంటారా? ఎగ్జాక్ట్లీ. సెకండ్ భర్త. ఫస్ట్ భర్త ఒకళ్ళు చనిపోయిండు, మెయింటెనెన్స్ ఇస్తున్నాడు, పర్మనెంట్ ఆలిమోనీ ఇవ్వడానికి లేదు. పర్మనెంట్ ఆలిమోనీ బై వే ఆఫ్ మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వచ్చు. నాకు నెలకి ఇంత కావాలి, ఇంత కట్టాలి అన్నప్పుడు ఆమెకు సరిపోకపోతే దాన్ని పెంచమని కూడా అడగచ్చు. వన్ టైం ఇచ్చే అమౌంట్ వేరు, అలిమోనీ మంత్లీ కూడా పే చేసే స్కోప్ కూడా, అడిగే స్కోప్ కూడా ఈ చట్టంలో ఉంటుంది. ఓకే. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు నెల నెల మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది, ఛార్జ్ షీట్ వచ్చింది, ఫైనల్ హీర్కి వచ్చింది, ఆ టైంలో పర్మనెంట్ ఆలిమోనీ రిజెక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయా? 100% ఉంటాయి. ఎప్పుడైతే ఈమె గ్రౌండ్స్ ఎస్టాబ్లిష్ కాలేదు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన కట్టే పరిస్థితి అసలే లేదు, నేను నిన్ను కాపురానికి రా, నాకు చేతనైన కాడికి నేను చేస్తా, చూసుకుంటా అని చెప్పి భర్త అంటాడు, ఆమె రాదు. ఫస్ట్ ఇన్స్టెన్స్లో డిసర్షన్ ఉండాలి. ఏది? భర్త వదిలేసిండు, భర్త వ్యతిరేకించిండు, ఆమెను బాగా చూసుకోవట్లేదు, ఆమె లైఫ్ థ్రెట్ ఉన్నది, అసలు ఆయన దగ్గర ఉంటే బ్రతకలేను, నన్ను హరాజ్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, నాకు తను అసలు ఉంటే నా లైఫ్ లేదనుకున్నప్పుడు బయటకు వచ్చేసింది. తను ఒకరోజు మారి అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేసి నేను బాగా చూసుకుంటా, నాకు చివరి అవకాశం ఇవ్వు అని చెప్పి ఒక ప్లీ అడుగుతాడు. కోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ వస్తాయి, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వీళ్ళు ఫైల్ చేసుకుంటారు, ఈ అమ్మాయిని కాపురాన్ని పంపించండి నేను చూసుకుంటాడు. అయినప్పుడు కూడా లేదు, నేను రాను, నేను ఉండను అన్నప్పుడు ఒకవేళ కోర్టు దగ్గర నిజంగానే అంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని కోర్టు కనిపిస్తే కోర్ట్ కెన్ అవాయిడ్ మెయింటెనెన్స్ ఆర్ పర్మనెంట్ అలిమోనీ. లేదన్నప్పుడు అసలు నా దగ్గర ఏం లేదు, నేను జీరో, కానీ నా బతకనికే సోర్స్ లేదన్నప్పుడు అట్లా స్కూల్ పని చేసన్నా నెలకు, లేకపోతే రోజుకి 500, 200, 300 సంపాదించుకొని నెలకు 5,000, 3,000, 4,000 ఇయ్యి అని చెప్పి కూడా చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. నాకు అక్కడ అవి కూడా లేవు, నేను కట్టలేను, నేను దివాళా తీసిపోయాను అన్నప్పుడు షీ హాస్ నో అదర్ గో. ఓకే. కానీ ఖచ్చితంగా కట్టాల్సిన బాధ్యత భర్తకు, భార్య మీద కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కానీ భార్యని తనకు తానే వదిలేసి వెళ్ళిపోయి, తనకు ఇన్కమ్ బాగున్నది, తన బ్రతకగలిగే స్టేజ్లో ఉన్నది, తను చదువుకున్నది, తనకు ఆస్తులు ఉన్నాయి, అయినప్పుడు కూడా నేను పిలిస్తే రావట్లేదు నా భార్య అని చెప్పి భర్త కోర్టును అడిగినప్పుడు కోర్టు బ్లంట్గా
అటువంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇతను కూడా ఏదైనా యాక్సిడెంట్ అయింది, ప్రమాదానికి గురయ్యాడు, జాబ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, అప్పుడు కూడా అది ఇంకా maintenance ఇవ్వాల్సిన అటువంటి అవసరం సిచ్యువేషన్ వస్తే ఇతను అమ్మాయిని కూడా మెయింటెనెన్స్ అడగవచ్చు. రివర్స్ అయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఈయన ఒక స్టేజ్లో ఆ అమ్మాయిని చూసుకున్నాడు, ఆమె ఒక బిజినెస్ చేసుకున్నది, లేకపోతే జాబ్ ఎత్తుకున్నది, మంచిగా బ్రతుకుతూ ఉన్నది, నెలకు ఒక 50,000 సంపాదిస్తుంది, వీడు మంచిగా పొజిషన్లో ఉండే, ఎప్పుడు వెన్ హీ వాస్ ఫిట్ అండ్ హెల్దీ. అటువంటప్పుడు నెలకు 50,000 ఈయన ఇస్తున్నాడు, ₹1,00,000 ఆమె కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఆల్ ఆఫ్ అ సడన్ ఈయన ఇన్కమ్ పడిపోయింది, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆ అమ్మాయికి నెలకు 50,000 వస్తున్నాయి. అప్పుడు భర్త కెన్ అగైన్ ఆస్క్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హిస్ వైఫ్ టిల్ ద డిస్పోజల్ ఆఫ్ ద సూట్, పెండెన్స్ ఆఫ్ ద సూట్, డైవర్స్ సూట్, కేసు పెండెన్సీ అది ఏదైతే డిస్పోజ్ అయ్యేంత వరకు కూడా. నేను కేసు కొట్లాడడానికి కానీ నేను బతకడానికి నాకు సోర్స్ లేదు, ఆమెకు మాత్రం నెలకి 50,000 వస్తున్నాయి, మొన్నటిదాకా నేను చూసుకున్నాను కదా, ఇప్పుడు నా సిచ్యుయేషన్ బాగాలేదు కాబట్టి నాకు ఉద్యోగం పోయిందో లేదంటే కనుక నా కాలు చేతులు నేను పనిచేసే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి నాకు ఆ అమ్మాయి నుంచి మెయింటెనెన్స్ ఇప్పించండి అని అడిగే రైట్ కూడా మన భర్తకు ఉంటుంది. ఓకే, అది వదిలేదు. సో కాబట్టి చట్టం చాలా పటిష్టంగా ఉంది, ఎవరికి అన్యాయం జరగకుండా చాలా క్లియర్గా చట్టం ఉంది. సో డెఫినెట్గా ఇది అర్థం కాక చాలామంది మల్లగులాలు పడుతూ ఉంటారు, నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని. సో మీలాంటి సీనియర్ అడ్వకేట్లు ఉండబట్టే ప్రజలకి కొంత అవగాహన కలుగుతుంది. భరణం గురించి, శాశ్వత భరణం గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అడ్వకేట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ ఛానల్స్ కూడా, మీలాంటి ఛానల్స్ కూడా ఉండాలి, చాలామందికి మెసేజ్ ఇవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.